1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. సార్, బంగారం ధరలు మరి చూసుకుంటే భారీగా పడిపోతున్నాయి. గత వారం నుంచి ఈరోజు స్టార్టింగ్ కూడా చూసుకుంటే పడిపోవడం అయితే చూస్తున్నాం. అయితే మరి అమెరికాకి బంగారానికి అంటే ట్రంప్కి గోల్డ్కి అసలు సంబంధం ఏంటి? చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ట్రంప్ కూడా ఒక కారణం బంగారం ధరలు మార్పులు రావడానికి అంటూ ఉంటారు. ఒక్కసారి అడిగితే సార్, బంగారానికి ట్రంప్కి ఏంటి సంబంధం అంటే? గమనిస్తూనే ఉన్నారు. 100 రోజులైంది అమెరికా ఇరాన్ వార్ అయ్యి. దీంట్లో ఇజ్రాయెల్ కూడా ప్రధాన పాత్ర వహించింది. అరబ్ కంట్రీస్కు లో ఎవరు కూడా ఇరాన్కు సపోర్ట్ చేయలేదు. మరి కారణాలు అందరికీ తెలుసు. అమెరికన్ ఆయిల్ ఫీల్డ్స్ అరబ్ కంట్రీస్లో అన్నింటిలో ఉన్నాయని. తను అమెరికా ఏది శాసిస్తే అదే. ఇండియా మీద కూడా దాని ప్రెషర్ పడింది. మనం కూడా పెట్రోలు వాళ్ళ యుఎస్ కంపెనీస్ నుంచే కొనాలా, మీరు రష్యా నుంచి కొనొద్దు అని ఆంక్షలు పెట్టాడు. లేకపోతే మీకు 500% ట్యాక్సులు పెంచుతాము, అది ఇదని బెదిరించాడు. ఇకపోతే బంగారంకు వస్తే, బంగారము ఆల్రెడీ పెరగాల్సిందే. కానీ ఈ యుద్ధ వాతావరణంలో అన్ని కంట్రీస్లో కూడా అనిశ్చితి ఉండి ఆ కంట్రీస్లో గోల్డ్ సేల్స్ యాక్టివిటీ పడిపోయాయి. దానివల్ల ఈ కొద్దిగా డౌట్ఫాల్ ఉంది. యాక్చువల్లీ 170, 165, 170 ఉండాల్సింది ఇప్పుడు 148 అలా ఉంది. డాలర్ ఏమో స్ట్రాంగ్ అవుతుంది సార్, బంగారం ఏమో పడిపోతుంది. ఎందుకంటే అదే ఇప్పుడు అమెరికన్ డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే బంగారం మనకు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు బంగారం రేటు డౌన్ అయ్యింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఈవెన్ డాలర్ పెరిగినా కానీ గోల్డ్కు ఎక్కువ మనకు బెనిఫిట్ అవ్వట్లేదు ఇండియాకు. అమెరికా వడ్డీ రేట్ల మార్పు కూడా ఈ గోల్డ్ ధరలు పడిపోవడానికి కూడా 100% ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వడ్డీ రేట్లు పడేస్తే అమెరికా దాని మిత్రపక్ష దేశాలు కూడా అది గోల్డ్ మీద పడుతుంది. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్స్ ఆపేసి గోల్డ్ కొంటారు. దానివల్ల గోల్డ్ రేట్ పెరుగుతుంది. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లు తగ్గిపోతాయి. కాబట్టి అమెరికా కొంచెం ప్రమాదం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళు మిడిల్గా పెడుతుంటారు రేట్స్. బట్ కంపేర్ టు ఇండియా, అమెరికా ఆర్ యూరోపియన్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువనే. మన దగ్గరే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసేసారని వార్తలు వస్తున్నాయి సార్. మళ్ళీ మూసేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఒకవేళ మళ్ళీ కనుక మూసేస్తే మళ్ళీ ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నాయా అంటే? 100% ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ నెల రోజులు సంధి తర్వాత చర్చలు జరుగుతున్నాయి కదా, ఈ నెల రోజుల్లో మ్యాక్సిమం ఇండియాకు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుంది పెట్రోల్. కాబట్టి ఇమ్మీడియట్గా ఇద్దరు కంట్రీస్ మధ్య ఏదైనా ఒప్పందం మళ్ళీ రీఓపెన్ అయినా వారు కూడా మనకు 6 నెలల స్టాక్ తెచ్చిపెట్టుకుంటారు. అదొక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇప్పుడు వారం రోజుల నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ రేట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పడిపోయాయి. కూడా పడిపోయింది చాలా. అంటే సార్, కేంద్ర బ్యాంకులు కనుక కొనుగోలు తగ్గించాయి అనుకోండి, మరి మార్కెట్లో దాని ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కొత్తగా RBI రూల్స్ కూడా ఏదో మార్చారని తెలుస్తుంది. ఏది మన బంగారం కొదువు పెట్టుకోవడానికి కూడా అది ఏమి కండిషన్స్ ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు. అది దానివల్ల కూడా ఈ ప్రమాదం ఉంది. బంగారం ఎప్పుడు కొనదు. బ్యాంక్స్ కుదువ పెట్టిన బంగారాన్ని ఆక్షన్ పెట్టి అమ్మేస్తుంది. అలాంటి అంటే మరి 2026 చివరి కల్లా సార్ బంగారం పరిస్థితి ఏంటంటారు? మరి 2027లో దీనికి డిమాండ్ బాగానే ఉంటుందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం చూస్తున్నాం. కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు డిమాండ్ పెరుగుతుంది గోల్డ్కి అని. మరి ఇప్పుడు ధరలు చూసుకుంటే బాగా పడిపోతున్నాయి. మరి నిజంగా వాళ్ళు అన్నట్టుగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే సార్? బాగా ఎక్కడ పడిపోయాయి మేడం? అది 80,000, 90,000 గోల్డ్ 170, 180 వరకు వెళ్ళింది. ఇప్పుడు 145లో ఉంది. ఒక ప్రమాదకరంలో పెరిగే వస్తువు కొద్దిగా ఆగింది అనుకోవాలి మనం. అంతే. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ జరిగినా కూడా ఎందుకు బంగారం పైన ప్రభావం చూపుతుందంటే మెయిన్ బంగారమే మనకు ఏదైనా రిసోర్స్. నీకు గడ్డు కాలంలో బంగారమే మనకు సేవ్ చేస్తుంది. మన ఇంట్లో ప్యూర్ గోల్డ్ ఉంటే మాత్రం ఇన్స్టెంట్గా మనకు డబ్బులు వస్తాయి. ఆ రోజు రేట్లో మీరు 1,00,000 కొని ఉండొచ్చు, మీరు అమ్మేటప్పుడు 1,45,000 ఉంటే
మనకు 44,500 వచ్చేస్తుంది. ఇమీడియట్లీ లిక్విడ్ ఇన్స్టెంట్ గా డబ్బులు వస్తాయి. ఎస్ బ్యాంకులు అయినా కానీ మన డబ్బులు ఏమేమో రూల్స్ పెట్టారు ఈ మధ్య. 1,00,000 కంటే ఎక్కువ తీస్తే ఒక మంత్ లో 1%. మన డబ్బుల్ని మనం విత్డ్రా చేసుకుంటే కూడా వాళ్ళు లిమిట్స్ ఇలాంటి లిమిట్ పెట్టారు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అంటే సార్ మరి ముందు ముందు ధరలు ఇంకా తగ్గుతాయి అనుకోవచ్చు. అంటే పెళ్లిళ్ళు పండుగలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి కొనాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది కొనొచ్చా, ఇప్పుడు ఈ టైం అని అనుకోవచ్చా, అంటే కొనొచ్చా అంటే 100% తగ్గి ఉంది కదండి. 1,48,000 ఉంది. ఎస్ 100% కొనొచ్చు. మళ్ళీ ఇంకా తగ్గుతుంది ఆశతో ఆగడం మన అవివేకం అవుతుంది. అంతే, మళ్ళీ సడన్ గా పెరగొచ్చు కూడా. పెరగచ్చు. కాబట్టి మీ దగ్గర మహిళలు వాళ్ళ దగ్గర నిలువ ఉన్న డబ్బులే బంగారం కొనుక్కోవడానికి వాడుకుంటారు. ఇదేమి వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ ఆలోచించరు, ఎస్ లాభాపేక్ష కూడా ఆలోచించరు. వాళ్ళ అవసరాల గురించి డాక్టర్ పెద్దగా అవుతుంది, డాక్టర్కు పెళ్ళి అయితే మనం ఒక 15-20 తులాలు గోల్డ్ పెట్టాలా, ఈ ఆలోచనతోనే వాళ్ళు కొంటుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మహిళలు లాభాపేక్ష ఆలోచించి కొనరు. బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు, జ్యువెలరీ షాప్స్, వీళ్ళంతా కూడా బంగారం కొంటే మనకు ఫ్యూచర్లో ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తారు. ఎస్ మహిళలు మాత్రం అలా ఆలోచించరు. నా దగ్గర ఎంత బంగారం వచ్చింది అనేనే ఆలోచిస్తారు, ఎంత జ్యువెలరీ కొన్నాను అని. ఎస్ అయితే ఒక విషయం చెప్పండి సార్, ఈ టైంలో కనుక బంగారం కొనుక్కుంటే లాభం అంటారా నష్టం అంటారా? ఇదైతే ఇప్పుడు చాలా బాగుంది రేటు. ఇప్పుడు 1,48,000 ఉంది. మాక్సిమం తగ్గితే 1,45,000 వస్తుంది, అంతకంటే ఎక్కువ తగ్గదు. తగ్గదు. కానీ పెరిగితే మాత్రం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అప్రాప్రియేట్ టైం. మొన్న కూడా 147, 148లో ఉంది, Yes. 152కి వెళ్ళింది, అవును. మళ్ళీ డౌన్ అయింది. కాబట్టి అనిశ్చితి ఉంది. దీన్ని మనము ఆలోచించి ఎన్కాష్ చేసుకోవడం బెస్ట్. అంటే ఇంకా తగ్గుతుంది అని ఆగితే మాత్రం సడన్ గా కొంచెం డేంజరే సడన్ గా పెరగొచ్చు అంటున్నారు. పెరగచ్చు. థ్యాంక్ యూ. రైట్.